దేవునికి దగ్గరగా అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్ సిన్ఫుల్ లైఫ్ ఇస్ ఎక్స్పోజ్డ్ ఇన్ గాడ్స్ లైట్. దేవుని యొక్క వెలుగులో మన రహస్య పాపాలన్నీ బట్టబయలు అవుతాయండి. మంచిదా కాదా? హెల్త్ చెకప్కి వెళ్తారు చాలామంది. ఎందుకు వెళ్తారు? లోపల ఉన్న వ్యాధులు, అండర్లయింగ్ కాజెస్, సిక్నెసెస్ సర్ఫేస్ అవ్వనివి, ఇంకా బయటకు రాకుండా లోపల బాడీలో ఏమన్నా అనారోగ్యాలు ఉన్నాయేమో అవన్నీ తెలుసుకొని వాటన్నిటి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండాలి అని హెల్త్ చెకప్కి వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు యేసయ్య వద్దకు వచ్చినప్పుడు మన రహస్య పాపాలు బట్టబయలు అవుతే మంచిదా, మంచిది కాదా? కొంతమంది అనుకుంటారు కప్పుకుంటా బ్రతికేద్దాం. కప్పి 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 ఏమవుతుంది? ఆ రహస్య పాపాలు మనల్ని లోపల క్షీణింపజేసి, మన ఆత్మను క్షీణింపజేసి, దేవునికి మనల్ని దూరం చేసి నిత్య నరకాగ్నికి ఈడ్చుకుపోతాయి. ఇప్పుడు దేవునికి దగ్గరగా వచ్చే కొలది ఏం జరుగుతుందంటే మన రహస్య పాపాలు ఆయన వెలుగులో అవి బట్టబయలు దేవుడు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి, దేవుని సన్నిధిలో దీనులమై ప్రభా మేము అనుకున్నంత మంచివారము కాదయ్యా, ఇదిగో నా స్థితి ఇది, నన్ను బాగు చేయి అని దేవుని అడగడానికి దేవుడు ఎంతో చక్కని అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ద క్లోజర్ వి ఆర్ టు క్రైస్ట్, ద క్లియరర్ ఆర్ అండర్స్టాండింగ్ ఇస్ అబౌట్ అవర్ సిన్ఫుల్ సిట్యువేషన్. మేము ఎంత పాపపు స్థితిలో, ఎలాంటి స్థితిలో ఉన్నామో దాని గూర్చిన స్పష్టత మనకి ఎప్పుడు వస్తుందంటే దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడే వస్తుంది. అంతవరకు ఎలా ఉంటుందంటే ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్. ఇగో మా ఫ్రెండ్స్ కంటే నేను బెటరు. సోషల్ మీడియాలో ఎన్ని చదువుతున్నామండి, ఎన్ని వింటున్నాం, భయంకరమైన పరిస్థితులు జరుగుతాను. అమ్మో అలాంటి వాళ్ళం అయితే కాదులేండి, మేము ఇలాంటి వాళ్ళం అయితే కాదులేండి, అంత భయంకరంగా అయితే లేండి అని కొన్నిసార్లు వేరే వాళ్ళతో పోల్చుకొని ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను అని సంతృప్తి పడిపోతూ ఉంటామేమో. కానీ దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధత, దేవుడు కోరుకుంటున్న ఆత్మీయమైన స్థితికి మనం ఎదగాలంటే మన రహస్య జీవితము, మన హృదయ స్థితి అది మనకు బట్టబయలు చేయబడినప్పుడే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం భ్రమలోనే బ్రతికేస్తాం. ఇప్పుడు యేసయ్య వద్దకు వచ్చిన తర్వాత ఆమెకి ఏం జరిగిందంటే హర్ సిన్ఫుల్ లైఫ్ వాజ్ ఎక్స్పోజ్డ్. ఆమె స్థితి ఏంటో ఆమె తెలుసుకోగలిగింది. ఐదవదిగా మనం చూసినట్లయితే ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, వెన్ వీ హ్యావ్ కాన్వర్జేషన్ విత్ క్రైస్ట్ ఇట్ ఈస్ ట్రూలీ లైఫ్ చేంజింగ్. యేసయ్యతో మనం చేసే సంభాషణ, దేవునితో నువ్వు మోకరించి మాట్లాడు, దేవునితో సంభాషణ చేయి. ఆ సంభాషణ నీ జీవితాన్ని ఒక రూపాంతర అనుభవంలోనికి నడిపించేస్తుంది. ఈమె యేసయ్యతో చేసిన ఆ అద్భుతమైన సంభాషణలో జీసస్ స్పోక్ టు హర్ అబౌట్ ట్రూ వర్షిప్. యేసయ్య ఆమెకు నిజమైన ఆరాధనను గూర్చి ఆమెకు ఒక క్లారిటీ ఇచ్చారండి. ఆమె చెప్తుంది, మేము కొండ మీద ఆరాధిస్తాము, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తారు కదా. సమరయులు ఒక కొండ మీద ఆరాధిస్తూ ఉండేవారు, యూదులందరూ కూడా యెరూషలేములో దేవాలయంలో ఆరాధించేవారు. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే కొండలోనో యెరూషలేములోనో అక్కడ ఇక్కడ కాదమ్మా, తనను ఆరాధించువారు ఆత్మతో. 24వ వచనం చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. జీసస్ గేవ్ అ క్లారిటీ అబౌట్ ట్రూ వర్షిప్. దేవుడు కోరుకుంటున్న నిజమైన ఆరాధన యొక్క స్పష్టత యేసయ్య సమరయ స్త్రీకి ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడు ఆమెకి ఎందుకు ఇచ్చారు ఆ క్లారిటీ? మనకు తెలుసు వాక్యంలో చాలామంది వి సీ మెనీ మెన్ హూ వర్ వండర్ఫుల్ వర్షిపర్స్. దేవుని అద్భుతంగా ఆరాధించిన ఆరాధికులు పురుషులు చాలామంది మనకు తెలుసు కదండి. కోరహు కుమారులు చక్కగా దేవుని ఆరాధించారు. దావీదు అద్భుతమైన ఆరాధికుడు. పాత నిబంధన గ్రంథాలు మనం చూసినట్లయితే ఆ దేవుని ఆరాధించిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే నిర్గమకాండంలో ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత తమ్మురు తీసుకొని మోషే సహోదరి అయిన మిర్యాము దేవుని ఆరాధించడంలో అనేక మందిని ఆమె నడిపించినట్లుగా షీ వాజ్ ఎ వండర్ఫుల్ వర్షిప్ లీడర్ అనే మాట నిర్గమకాండంలో మనం చూస్తాం. ఇప్పుడు సమరయ స్త్రీ పాపపు జీవితంలో, అంధకార స్థితిలో, భ్రమలలో, సమాజం చేత చీదరించబడుతున్న స్థితిలో ఉన్న ఈ సమరయ స్త్రీకి యేసయ్య నిజమైన ఆరాధనను గురించిన క్లారిటీ ఎందుకు ఇచ్చారంటే గాడ్ వాంట్స్ విమెన్ ఆల్సో టు బీ ట్రూ వర్షిపర్స్ జస్ట్ లైక్ మెన్.
పురుషులే కాదు నిజమైన ఆరాధికులుగా ఉండాలని దేవుడు ఆశిస్తుంది. స్త్రీలమైన మనము కూడా నిజమైన ఆరాధికులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఒక స్త్రీకి దేవుడు ఆ క్లారిటీ ఇచ్చారండి. దేవుడు పక్షపాతి కాడు. ఆయన పురుషులను ఎలా చూస్తున్నాడో స్త్రీలను కూడా అలాగే చూస్తున్నాడు. పురుషులను ఎలా ప్రేమిస్తున్నాడో స్త్రీలను కూడా అదే విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం దేవుని దృష్టిలో తక్కువ కాదు. జీసస్ స్పోక్ టు దిస్ వుమన్ అబౌట్ ట్రూ వర్షిప్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ప్రియమైన సహోదరి, నీవు నిర్బంధించబడిన స్థితిలో ఉన్నావేమో, దేవుని మందిరానికి ధారాళంగా వెళ్ళి స్తుతించుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో. కొంతమందికి చూడండి, వారున్న కట్టుబాట్లను బట్టి, వారికి ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ని బట్టి వారికి స్వేచ్ఛగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవడానికి అవకాశం లేనప్పుడు బాధపడుతూ ఉంటారు. అయ్యో, మేము వెళ్ళి ఆరాధించుకోలేకపోతున్నామే, స్వేచ్ఛగా ఒక మందిరానికి వెళ్ళి ఒక చక్కని ఆలయానికి, దేవుని ఆలయానికి, ఒక చర్చ్కి వెళ్ళి దేవుని ఆరాధించుకోలేకపోతున్నామే అనే బాధలో, రిగ్రెట్లో బ్రతికేవారు చాలామంది ఉంటారు. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ యువర్ వర్షిప్ టు బీ అ హార్ట్ ఫెల్ట్ వర్షిప్. ఆత్మతో సత్యముతో, ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. యేసయ్య ఆమెతో పలికిన మాట. 6వదిగా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారితో ఈ సంభాషణ అంతా చేసిన తర్వాత సమరయ స్త్రీ సువార్త ప్రకటించే ఒక సవార్థికురాలిగా మారిపోయిందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. షీ బికేమ్ ఎన్ ఇవాంజలిస్ట్. యేసయ్యను గురించి ప్రకటించే స్థితికి ఆమె వెళ్ళిపోయింది. The conversation that she had with Jesus has given her the courage to go and preach about God. దేవుని గురించి ఇతరులకు వెళ్ళి చెప్పే అంత ఒక మాటలో చెప్పాలంటే దూకుడు ఆమె ఎలా పొందుకుంది, ఆ ధైర్యం ఎలా పొందుకుందంటే యేసయ్యతో సంభాషణ చేసిన తర్వాత. దేవునితో సహవాసం చేస్తే మన పిరికితనం నుండి విడుదల పొందుతాం, మన పాపం నుండి మనం విడుదల పొందుతాం, మనలో ఉన్న అభద్రత భావము, భయాలు, ఆందోళన, వీటన్నిటి నుండి విడుదల పొందుతాం. యూ విల్ బీ ఫ్రీ టు డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. చాలాసార్లు జీవితంలో ఏవేవో సాధించాలనుకొని ఏమీ సాధించకుండా ఉండిపోతాం. చాలాసార్లు జీవితంలో దేవుడు మన కొరకు ఎన్నో శ్రేష్టమైన కార్యాలు మన ద్వారా చేయించుకోవాలని ఆయన ఉద్దేశిస్తూ ఉంటారు, కానీ మనము ఆగుతూ ఉంటామండి. కారణం ఏంటంటే మనకి ధైర్యం చాలదు, మనకి ముందుకు వెళ్ళే ఆ మనసు లేక చాలాసార్లు ఆ భద్రత భావంతో, భయంతో, ఎవరేమనుకుంటారో అనే ఆలోచనతో ఆగిపోతూ ఉంటాం. నథింగ్ కుడ్ స్టాప్ దిస్ ఉమెన్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ జీసస్. ఈ సమరయ స్త్రీ యేసయ్యను గురించి మాట్లాడకుండా ఏది ఆమెను ఆపలేకపోయింది. షీ వెరీ బోల్డ్లీ ప్రొక్లెయిమ్డ్ అబౌట్ జీసస్. ఆ ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న వారందరికీ ఆమె ప్రకటించినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి 28, 29. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను క్రైస్ట్ను, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుతున్నాను. వాట్ అ వండర్ఫుల్ ప్యాషన్. ఆమెలో ఉన్న ఆశ ఎంత గొప్పది. నేను ప్రభువుని రుచి చూసి తెలుసుకున్నాను ఆయన ఉత్తముడని. మీరు కూడా రుచి చూడాలని ఆశిస్తున్నా. మీరు కూడా వచ్చి చూడండి ఆయన్ని, మీరు కూడా వచ్చి ఆయన మాటలు వినండి. యూ హ్యావ్ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. యేసయ్యను నేను ఆ బావి వద్ద మీట్ అయ్యాను, ఆయనతో మాట్లాడాను, ఆయన నా బ్రతుకుని మార్చాడు. మీరు కూడా రండి. యేసయ్యని గురించి ప్రకటించే స్థితికి వెళ్ళిపోయింది. ప్రకటించే స్థితికి మాత్రమే కాదండి, ఆఖరుగా షీ బికేమ్ అ సోల్ విన్నర్ ఫర్ గాడ్. ఆత్మల సంపాదకురాలు అయిపోయింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు మనకి సువార్త ప్రకటించాలంటే ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమో, ఎవరైనా అవమానిస్తారేమో, ఏమో వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఏంటని చాలా ఆలోచనలు కలిగి ఉండి వేయాల్సిన అడుగులు కూడా మనం వేయం. సువార్త చెప్పడమే మన బాధ్యత. వారిని రక్షించడం అది దేవుని పని అండి. మన పని మనం చేయాలంతే. దేవుని గురించి చెప్పవలసిన బాధ్యత మనది. హృదయాలు మార్చే పని దేవునిది, మనం కాదు మార్చేది. నిజంగా ఒక వ్యక్తి దేవుని గూర్చి తెలుసుకోవడానికి మన వంతుగా మన నోటిని
మనం ఉపయోగించి నీకు దేవునితో కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన అనుబంధము, నీకు దేవుడు చేసిన కార్యాలను గురించి నువ్వు ప్రకటించినప్పుడు గాడ్ బ్రింగ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హార్ట్స్. హృదయాలలో రూపాంతరం అనేది అది దేవుడు చేస్తాడు. మనసులు మార్చేది దేవుడు, బ్రతుకులు మార్చేది దేవుడు, హృదయాలు మార్చేది దేవుడు, మనం కాదు. ఇక్కడ ఈమె ఒక సువార్థికురాలిగా దేవుని గూర్చి ప్రకటించే స్త్రీగా అవ్వడం మాత్రమే కాదు, కానీ ఆత్మల సంపాదకురాలుగా కూడా దేవుడు ఆమెను మార్చాడు. ఆ మాట చూడండి, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఆమె చేయాల్సింది ఆమె చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశారు. వెన్ వీ డూ అవర్ పార్ట్, గాడ్ డస్ హిస్ పార్ట్. కొన్నిసార్లు మన నోటికి తాళం వేసుకొని కూర్చుంటాం మన సొంత ఆలోచనలతో. ఏమో రిజెక్ట్ చేస్తారేమో, తిడతారేమో, నాతో మాట్లాడడం మానేస్తారేమో, నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఈ అమెరికా మతాన్ని మాకు పరిచయం చేస్తున్నారు, ఏదేదో అనుకుంటారేమో అని ప్రభువుని గురించి ప్రకటించవలసిన సందర్భాలలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నా దేవుని గురించి మాట్లాడకుండా కొన్నిసార్లు మౌనంగా ఉండి మనము చాలా నష్టపోతూ ఉంటామండి. ఈ స్త్రీ మౌనంగా లేదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మీరు రండి, ఏసైని చూడండి, వచ్చి ఏసైతో మాట్లాడండి. క్రీస్తు ద అనాయింటెడ్ వన్ ఇస్ ఇన్ అవర్ ప్లేస్. అభిషిక్తుడైన ఏసై మన ప్రాంతానికి వచ్చారయ్యా, రండి అని ఆమె వెళ్ళి ప్రకటించింది. అనేకులు ఆ సమరయ ప్రాంతంలో అనేకులు యేసయ్యందు విశ్వసించారంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. షీ వాజ్ అన్ ఇవాంజలిస్ట్, షీ వాజ్ అ సోల్ విన్నర్ ఫర్ గాడ్. ఇప్పుడు ఆమెకి ఏ బైబిల్ కాలేజ్లో డిగ్రీ ఉందండి చెప్పండి? సమరయ స్త్రీ ఏ బైబిల్ కాలేజ్లో చదివింది? ఏ సర్టిఫికేట్ ఉంది ఆమెకి? ఆమె ఎంతకాలం శిష్యరికం చేసింది యేసయ్య దగ్గర? కొన్నిసార్లు కొంతమంది బైబిల్ కాలేజ్లో చదివాం కాబట్టి మాకు చాలా నాలెడ్జ్ ఉందండి, బైబిల్ కాలేజ్లో చదవని వాళ్ళకి బైబిల్ నాలెడ్జే లేదండి అని తృణీకరించే కొంతమంది ఆత్మ సంబంధమైన గర్వంతో ఉంటారు. నువ్వు బైబిల్ కాలేజ్లో చదివినంత మాత్రాన నువ్వు ఎక్కువ కాదు, బైబిల్ కాలేజ్లో చదవనంత మాత్రాన తక్కువ కూడా కాదు. దేవుడు నీకు ఇచ్చిన భారము, దేవుని వాక్యాన్ని నువ్వు ఇతరులను ఆత్మలు సంపాదించాలనే ఆశతో నమ్మకంగా దేవుని మీద ఆధారపడి నువ్వు సేవ చేయి. దేవుడు నీ సేవను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ లైవ్లో పాల్పొందుతున్న స్త్రీలలో ప్రాబబ్లీ నాకు ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా లేదండి, నేను ఇంటర్మీడియట్ కూడా చదవలేదండి, నేను డిగ్రీ కూడా చదవలేదండి, చదవడం రాయడమే వచ్చండి, పెద్దగా నాకు జ్ఞానం లేదు, ఏం పర్వాలేదు, నేను ఒక బైబిల్ కాలేజ్లో చదవలేదు, దట్స్ ఫైన్, నా పేరు వెనకాల 4 డిగ్రీలు లేదు, దట్స్ ఓకే. ఈ సమరయ స్త్రీకి ఏముందండి? ఏముంది? యేసయ్యతో ఒక వ్యక్తిగతమైన అనుబంధము, అంతే. వెంటనే ఆమె సువార్త ప్రకటించింది. అనేక మందిని దేవుడు పట్టుకున్నాడు ఆమె ప్రకటించిన సువార్త ద్వారా. డోంట్ లెట్ ఎనీథింగ్ స్టాప్ యూ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ జీసస్. యేసయ్యని గురించి మాట్లాడకుండా నిన్ను ఏది ఆపనివ్వకు. అది నీ స్వంత ఆలోచనలు కానీ, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కానీ, బయట నుండి వచ్చే కొన్ని రకాలైన ప్రెషర్స్ కానీ, బయట వాళ్ళు ఏమనుకుంటారనే ధోరణి కానీ, ఏది కూడా ప్రభువును గురించి నువ్వు ప్రకటించకుండా నిన్ను ఆపనివ్వకు. ఆమె చేయాల్సింది ఆమె చేసింది, దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చేశారు. ఆమె ద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసము ఉంచారు. ప్రేమైన సహోదరి, దేవుడు నీ జీవితంలో పెట్టిన వ్యక్తులకు యేసయ్యను పరిచయం చేయాల్సిన బాధ్యత నీది, నాదే. మన జీవితంలో దేవుడు ఎవరిని పెట్టారో వారికి ప్రభువును చూపించాల్సిన బాధ్యత మనదే, ప్రభువును పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అది పెద్ద కష్టం కాదండి, పెద్ద కష్టం కాదు. నీవెవరికి సువార్త ప్రకటించాలనుకుంటున్నావో మొదట వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, వారి ఆత్మను రక్షించయ్యా, వారిని తెలుసుకోవడానికి సహాయం చేయి, నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవానికి వారిని నడిపించు. ప్రభువా, నన్ను నువ్వు వాడుకో అయ్యా, నాకు సరైన మాటలు ఇవ్వయ్యా నీ సువార్త ప్రకటించడానికని దేవుని అడుగు, దేవుని మీద ఆధారపడు. గాడ్ విల్ గివ్ యూ ద రైట్ వర్డ్స్ అట్ ద రైట్ టైం. సరైన సమయంలో సువార్తను వారికి ఎలా ప్రజెంట్ చేయాలో దేవుడు నీకు ఆ సామర్థ్యమును, ఆ మాటలను, ఆ కృపనిస్తాడు. ప్రభుని గురించి నువ్వు మాట్లాడినప్పుడు దేవుని వాక్యం శక్తి కలిగినది, బలమైనది. దేవుని వాక్యం పనిచేస్తుంది హృదయంలో. కనుక ఎలాంటి బండ హృదయమైనా దేవుని వాక్యము వారి హృదయంలో విత్తనము విత్తబడుట ద్వారా దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని వారి జీవితంలో ఫలింపజేస్తాడు. వెంటనే మనకు కనపడకపోవచ్చు రిజల్ట్,
వెంటనే మనకి ఏమీ పని జరుగుతున్నట్టు అనిపించకపోవచ్చు. ఒకవేళ ఇనీషియల్గా తిరస్కారాన్ని కూడా నీవు ఎదుర్కోవాల్సి రావచ్చు సువార్త ప్రకటించినందుకు. అయితే దేవుని వాక్యం మాత్రం వ్యర్థం అవ్వదు ఎప్పటికీ. నీవు ప్రకటించిన దేవుని మాట ఖచ్చితంగా ఎదుటి వారి హృదయంలో పనిచేస్తుంది. తగిన సమయంలో దేవుడు వారి హృదయంలో రక్షణ కార్యం జరిగిస్తాడు. కనుక ఈ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ఈరోజు దేవుడు మన ఎదుట పెట్టారు. ఫ్రమ్ అ సిన్ఫుల్ లైఫ్ టు అ సోల్ విన్నర్. ఒక పాపిగా బ్రతికిన ఆమె ఆత్మల సంపాదకురాలు అయిపోయిందండి. ఆమెను గురించి ఎంత చక్కగా వాక్యంలో వ్రాయబడింది. నిజమైన ఆరాధన అంటే ఏంటో నేర్చుకుంది. దేవుని గురించిన ఒక స్పష్టమైన అవగాహనలోకి వచ్చింది. నీవు క్రీస్తువు అని తెలుసుకుంది. యేసయ్యా నువ్వు అభిషిక్తుడవయ్యా, నువ్వు ఏదో అనుకున్నా నేను, బట్ యాజ్ ఐ స్పెండ్ దిస్ టైమ్ విత్ యూ, యాజ్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్ విత్ యూ, నవ్ ఐ హ్యావ్ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వెవరో నాకు లోతుగా అర్థమైంది ప్రవ్వా అని దేవుని గురించిన లోతైన అవగాహనలోకి వచ్చి ఆ క్రీస్తును, ఆ మెస్సియాను ఆ ఊరి వారందరికీ ఆమె ప్రకటించింది. ప్రియమైన స్త్రీ, నువ్వు ప్రకటించే స్త్రీగా ఉండాలని ఆశిస్తున్నావా? నీకు ఆశ ఉంటే, దేవునికి అప్పగించుకుంటే, దేవుని మీద ఆధారపడితే, నిన్ను ఆ సమరయ స్త్రీని ఎలా దేవుడు వాడుకున్నారో ఆ ఊరి వారందరినీ రీచ్ అవ్వడానికి, నీ కుటుంబాన్ని ప్రభు కొరకు రీచ్ అవ్వడానికి, నీ బంధువులు ప్రభు కొరకు రీచ్ అవ్వడానికి, నీ స్నేహితులను ప్రభు కొరకు సంపాదించడానికి దేవుడు తప్పకుండా తన కృప నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.